వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చినానండి. ఇవాళ వీడియోలో అయితే కన్నా మన స్కిన్ పైన ఉండే బ్లాక్ హెడ్స్ కానీ, కంటి కింద నలుపు కానీ, లేదా ఎక్కువ మనకు డార్క్ స్పాట్స్ అని, లేదా మనకి ఎక్కువ స్కిన్ అనేది ముడతలు అనేది ఉంటుంది, అదంతా కూడా క్లియర్ అయిపోయేదానికి ఒక మంచి ఫేస్ మాస్క్ అండి. ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు, మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవుదు. ఈ ఫేస్ మాస్క్ మీరు ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ వాడినారంటే మీ స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ కానీ, లేదా ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, ఎక్కువ మనకు స్కిన్ ముడతలు ఉన్నాయి కూడా అదంతా కూడా క్లియర్ చేసేసి స్కిన్ టైట్నింగ్ అనేది ఉంటుంది. అలాగే స్కిన్ వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే కన్నా చిన్న పెను అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలా. సో ఒక గ్లాస్ అయితే పాలు అనేది వేసుకోవాలా. అలాగే ఒక గ్లాసు నీళ్ళు అనేది వేసుకోవాలా. చిన్న గ్లాస్ తోనే వేసుకోవాలండి. సో నేనైతే ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ తోనే నీళ్ళు అనేది వేసుకోవాలా. సో మనకు ఈ టీ గ్లాస్ కంటే కొంచెం చిన్నది ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ పాలు. సో పాలు వేసేసుకున్నాక నీళ్ళు కూడా వేసేసుకొని సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలా. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులో వచ్చేసి 1 స్పూన్ అయితే షుగర్ అనేది వేసుకోవాలా. సో ఒకటి పొటాటో తీసుకోవాలా, మీడియం సైజ్ పొటాటో తీసుకొని తురిమేసుకోవాలా. సో ఈ జ్యూస్ కూడా మనము అందులో వేసేసుకోవాలా. అంతా కూడా తురిమేసుకున్నాక ఇదైతేనా మొత్తం కూడా తీసేసుకొని సో ఇందులో అయితే కన్నా మనము ఆ జ్యూస్ అంతా కూడా పిండేసుకోవాలా. సో మనకు కరెక్ట్గా ఒక 2 స్పూన్లు వచ్చిందండి పొటాటో జ్యూస్ అయితే కన్నా మొత్తం కూడా వేసేసుకోవాలా. వచ్చేసి కొద్దిగా కస్తూరి పసుపు పొడి వేసుకోవాలా. సో ఇప్పుడైతే బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో ఈ మాదిరిగా అంతా కూడా బాగా కలిసేలా సో మనం వేసిన పసుపు పొడి ఉంటలు లేకుండా సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనము కలుపుకున్నామంటే షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మెల్ట్ అయిపోయి మనకి ఈ మాదిరిగా ఉడుకు వచ్చేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇదైతే కన్నా ఒక బౌల్లోకి అనేది చేంజ్ చేసుకోవాలి ఇప్పుడైతే కన్నా. సో మనకి ఈ మాదిరిగా ఉండాలా. చూడండి ఈ మాదిరిగా సిక్కుగా పాకం మాదిరిగా ఉండదు. సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి అనేది చేంజ్ చేసుకున్నాము. సో ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా. చూడండి అంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసినాను. సో మనకి ఈ మాదిరిగా ఉండాలా, కొంచెం చిక్కగా ఉండాలా. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆరెంజ్ పీల్ అనేది కొద్దిగా 1 స్పూన్ అంతా వేసుకోవాలా. సో ఇదేనండి ఆరెంజ్ పీల్ మాస్క్. సో 1 స్పూన్ అయితే వేసుకోవాలా. సో మీరు ఏ కంపెనీ అయినా అంటే మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చునండి. నేనైతే ఇది తీసుకున్నాను ఆరెంజ్ పీల్ మాస్క్. సో మీకు ఏది అందుబాటులో ఉంటుందో అదైతే తీసుకోండి. సో 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇది కూడా 1 స్పూన్ అయితే వేసుకోవాలి ఇది ఆరెంజ్ పీల్ మాస్క్. సో అది కూడా వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ మాస్క్ అయితే కొంచెం ఎల్లో కలరే ఉంటుందండి. మనం కొద్దిగా పసుపు పొడి కూడా వేసినాం కాబట్టి అది కూడా కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది. 2 కూడా బాగా మిక్స్ అయిపోతాయి. సో బాగా 2 కూడా ఈ మాదిరికి మిక్స్ అయ్యేలా మిక్సింగ్ అనేది చేసి ఇదంతా కూడా బాగా ఈ మాదిరికి కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే కన్నా పేస్ట్ అనేది మనం ఫేస్ మాస్క్ లాగా వేసుకోవాలా. సో చాలా మంచిదండి ఇదైతే కన్నా ఫేస్ మాస్క్ అయితే కన్నా. సో మన స్కిన్ అనేది టైట్నింగ్ అనేది చేస్తుంది. అలాగే స్కిన్ పైన ఉండే ముడతలు కానీ, లేదంటే బ్లాక్ హెడ్స్ కానీ, కంటి కింద నలుపుని కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. అలాగే మనకి ఎక్కువ స్ప్రింకిల్ కానీ అంటే మనకు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ కూడా క్లియర్ చేసేసి మన స్కిన్ అనేది మంచి బ్రైట్నింగ్ అనేది ఇస్తుంది. సో చాలా మంచిది అనమాట. సో ఇప్పుడైతే ఫేస్కి ఎలా మనం ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు అనేది చెప్తాను. సో మనం ఇదంతా కూడా కలుపుకున్నాక ఫేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసేసుకొని మనము ఇప్పుడు ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాలా. సో బ్రష్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేతితో అయినా వేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా. ఫేస్ అంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ సైడ్ కూడా
సో మనం మసాజ్ చేయాలని కూడా అవసరం ఉండదు. సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా. ఐబ్రోస్కి అనేది తగలనీయకూడదు, ఎందుకంటే మనం మాస్క్ తీసేటప్పుడు కొద్దిగా నొప్పి వచ్చేది కాబట్టి ఐబ్రోస్కి తగలకుండా మనము ఈ ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాలా. సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకున్నాక మనం ఫేస్ మాస్క్ చూడండి ఈ మాదిరిగా వేసేసుకొని సో పూర్తిగా డ్రై అయిపోవాలా. సో మనం ఫేస్ మాస్క్ తీయడానికి పూర్తిగా డ్రై అయిపోతుంది కదా, ఆ మాదిరిగా అయితే డ్రై అయిపోవాలా. సో ఇప్పుడైతే డ్రై చేసేసుకున్నాము. సో ఇక్కడ చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. సో నేను ఇక్కడైతే చేతికి కూడా అప్లై చేసినాను. ఇక్కడ చూడండి మనకి ఈ మాదిరిగా డ్రై అయిపోయిందంటే సో ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి ఎక్కువ బేబీ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో మొత్తం కూడా ఈ మాదిరిగా తీసేసుకోవచ్చు, లేదంటే కొంచెం మీకు ఎక్కువ బేబీ హెయిర్ ఆ మాదిరిగా ఉన్నా కూడా వాష్ చేసేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా మనకు బేబీ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుందండి. సో మీకు నొప్పిగా ఉంటే కన్నా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా ఫీల్ అంతా కూడా తీసేసుకోవచ్చు. సో మొత్తం కూడా నేను క్లీన్ చేసి చూపించా చూడండి. సో మొత్తం కూడా తీసేసిన చూడండి. సో ఎంత బాగుందో, షైనీగా ఉంది, స్మూత్గా కూడా ఉంది. సో మన ఫేస్ కూడా ఇదే మాదిరిగా ఉంటుందండి. సో నేను ఇక్కడైతే కన్నా ఈ హ్యాండ్స్కి అయితే వేయలేదు, ఇక్కడ ఈ హ్యాండ్స్కి అయితే వేసినాను. రెండు కూడా డిఫరెన్స్ అనేది తెలుసాను చూడండి. సో ఫేస్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫేస్ మాస్క్ అనేది తీర్చాను. సో మొత్తం కూడా మనకు డ్రై అయిపోయినాక ఒక పక్క అనేది మనము ఓపెన్ చేసుకొని పూర్తి కూడా తీసేసుకోవాలా. సో ఓ పక్క నుంచి మనం ఈ మాదిరిగా తీసుకుంటా రావాలా, నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. సో మొత్తం కూడా ఈ మాదిరిగా తీసేసుకుంటా రావాలా. చూడండి ఈ మాదిరిగా. సో మనకు ఇక్కడ కూడా మొత్తం తీసేసుకోవాలా. సో ఇక్కడ కూడా మొత్తం మనకి ఎక్కువ బ్లాక్ హెడ్స్ అనేది ఉంటుంది కదా, సో అక్కడ అనేది మనం నీట్గా తీసేసుకోవాలా. సో మనకి ఇక్కడ బేబీ హెయిర్ ఉంటుంది, అది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి. సో మనకి ఎక్కువ బ్లాక్ హెడ్స్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మొత్తం కూడా తీసేసి ఇప్పుడు వాష్ చేసేసుకొని వచ్చా చూడండి, ఎలా వచ్చేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా తీసేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని వచ్చాను. సో మొత్తం కూడా వాష్ చేసేసిన చూడండి, ఫీల్ అంతా కూడా తీసేసి ఒకవేళ మీకు ఎక్కువ నొప్పిగా అనిపించినా కూడా సో వాష్ చేసేసుకునే కూడా క్లీన్గా అయిపోతుంది. సో మొత్తం వాష్ చేసేసినాక ఎంత స్మూత్గా ఉందో చూడండి. సో మనకు స్కిన్ అనేది టైట్నింగ్ అనేది చేస్తుంది, స్కిన్ అనేది మంచి బ్రైట్గా అనేది ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనం పార్లర్కి ఫేషియల్ చేయించుకోవడం కూడా అవసరం ఉండదు. సో అంత బాగుంటుందండి స్కిన్ అయితే కన్నా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.